ఆత్మరక్షణకై గుహకునను గవయ్య జానకి శ్రీరామచంద్రుడు లేనటువంటి అయోధ్య నగరంలో భరతుడు ఉండలేక చాలా బాధతో శ్రీరామచంద్రుడు చిత్రకూట పర్వతమునందు వసించుతున్నాడని తెలుసుకొని సుమిత్ర కౌసల్యతో పాటు తన యొక్క పరివారాన్ని తీసుకొని రామదర్శనార్థమై వెడలినాడు. భరతుడు వెళ్తుంటే ఆ మంది మార్బలంతో వస్తుంటే ఆ దుమ్ము అలజడి అంత కూడా చూసి లక్ష్మణుడు కోపోద్రిక్తుడై మాపైకి వస్తున్నాడు అనుకొని ఈ విధంగా అన్నాడు. ఆత్మరక్షణకై గుహకునను గవయ్య జానకి శాపగాన పాడి బగులు జాగ్రత్తము రాఘవ కలములు గంభించునట్టు కానలమున నగుధ్వని ఎలను విడిచి శాపదములు తరుమెత్తి నివ్వని ఆత్మరక్షణకై గుహకునను గవయ్య జానకి కంపితాంగములన్నిలుకొని ధూళి గగనమందు దేవవత్తులెదో వారిని ఆనవాలు దయ్యకుండ లగ్ని నాల్పు భూగవ ఆత్మసత్యకై గుహకునను గవయ్య జానకి శాపబాణ పాడి బగులు జాగ్రత్తమను రాఘవ ఆత్మరక్షణకై గుహకునను గవయ్య జానకి రమున గుంపు బూటి ఇందురోయను మానముని రమున గుంపు బూటి ఇందురోయను మానము కాలమృత్యమివరు తరువారిని దుర్వకిట్టు వస్తురెవరు నిర్మలుష్యమగువని సంసిద్ధత కిందలిచి సంధింపుము నానిని వీరులెవర చూసుమింక వారిపోరు మెలకు గుహకునను గవయ్య జానకి శాపబాణ పాడి బగులు జాగ్రత్తము రాఘవ ఆత్మరక్షణకై గుహకునను గవయ్య జానకి బంటు భరతుడు సోదరులనేమి చంపును రామును రాణి గలనాలమునే పెంచును కన్నుల గలను కైక చిన్న పుత్రవపును పూలపు డెక్కల నడియా తోలనే నవ్వించును తిరిగి రావసరమెయరు నిత్య శస్త్ర పాఠవ ఆత్మరక్షణకై గుహకునను గవయ్య జానకి శాపబాణ పాడి బగులు జాగ్రత్తము రాఘవ